జై వాసవి. దిస్ ఇస్ సుధాకర్ మూర్తి, పులిపాటి వాసవి క్లబ్ గుంటూరు. నిన్న క్లాస్ ఎక్సలెంట్గా జరిగింది. నిన్న ఇచ్చిన అసైన్మెంట్ ప్రకారం డిగ్రీ ఆర్ బీటెక్ కాలేజీ పిల్లలకి పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేయటం. లెట్స్ గో. హాయ్ ఎవ్రీవన్, మంచి జోష్ మీద ఉన్నారు. ఓకే, ఎక్సలెంట్. మిమ్మల్ని చూస్తుంటే నాకే హుషారు వచ్చేస్తుంది. ఓకే, ఇళ్ళల్లో అడుగుతున్నారా నెక్స్ట్ ఏంటి? బీటెక్ డిగ్రీ కదా, అడుగుతారు, ఎందుకు అడగరు? కాబట్టి మీ ఫ్యూచర్ మీరే ప్లాన్ చేసుకోండి, మీ ఫ్యూచర్కి మీరే లీడర్స్. సో ఈరోజు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు చిన్న కండిషన్తో వెళ్దామా? క్లాస్లో ఫ్యాన్లు ఆపేసి మాట్లాడుకుందామా? వద్దా? ఏ వేడిగా ఉంది, ఎండలు మండిపోతున్నాయి, చెమట్లు కారిపోతున్నాయి. ఎందుకని? మన తప్పేం లేదా? మనకి గాలి ఫ్రీ, నీరు ఫ్రీ, నేచర్ ఫ్రీ. అందుకే వాటి విలువ మనకు తెలియట్లేదు. ఒకరోజు మనకి నేచర్ బిల్లు వేసిందనుకోండి, మన లైఫ్, మన జీవితం చాలదు, మనమే ఇంకా బకాయి ఉంటాం. మనకి ఆక్సిజన్ అమ్మితే కొంటామా? కానీ ప్రస్తుతంలో తాగే నీరు కొంటున్నాం, ఫ్యూచర్లో వాడుకునే నీరు కూడా కొనే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది? మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం, పాడు చేస్తున్నాం. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడుకుందాం. అది మన బాధ్యత కాదు, మన కర్తవ్యం. డెవలప్మెంట్ పేరుతో చెట్లు నరుకుతున్నాం, రోడ్లను వేస్తున్నాం, అంతా బాగానే ఉంది. మరి వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షం ఎక్కడికి వెళ్ళాలి? నీళ్లు కాలువలోకి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతుంది. దానివల్ల ఉపయోగం ఏంటి? అక్కడక్కడ కుంటలు తీయాలి. పూర్వం ప్రతి ఊర్లో చిన్న చిన్న కుంటలు, నదులు అలా ఉండేవి. ఇప్పుడు ఊర్లో ఎక్కడ చూసినా రోడ్లు అయిపోయినాయి, మట్టి రోడ్లు లేవు. సో అది డెవలప్మెంట్కి చేయొద్దని నేను, బట్ డెవలప్మెంట్ కావాలి. దానికి ప్రత్యామ్నాయం మనం చేయాలి. చెట్లు నరికేది మనమే, కాలుష్యం పెంచేది మనమే. అయితే సఫర్ అయ్యేది ఎవరు? అది కూడా మనమే. మన ఫ్యూచర్ జనరేషన్ ఇంకా సఫర్ అవుతుంది. రేపు మన పిల్లలు అడుగుతారు, నానా ఫ్రెష్ ఎయిర్ అంటే ఏంటి అని. దానికి మనం గూగుల్లో వెతికినా దొరకదు. హీరో అంటే స్క్రీన్ మీద ఫైట్ చేసేవాడు కాదు, రియల్ లైఫ్లో రైట్ టైంలో ఫైట్ చేసేవాడు. ఒక మొక్క నాటితే అది చిన్న పనే, కానీ ఫ్యూచర్ లైఫ్ని చాలా సపోర్ట్ చేస్తుంది. ప్లాస్టిక్ అవాయిడ్ చేయటం, మొక్కలు నాటడం, నీటిని ఆదా చేయటం, ఇలా చిన్న చిన్నగా మొదలు పెడితే ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి మీరు హీరోనా కాదా? ఎస్, లేడీస్ కూడా మీ లైఫ్లో మీరే హీరో. హీరోయిన్ అంటే ఓన్లీ లేడీస్ అని కాదు. ఓకే, మీరు హీరో, అవునా? ఒక్కసారి ప్రమాణం చేయండి. నేచర్ కోసం ఈరోజు నుంచి మేము మొదలుపెట్టి నేచర్ని కాపాడుతాం, మొక్కలు నాటుతాం, నీరు వృధా చెయ్యం, పొల్యూషన్ కాకుండా చాలా వరకు మేము వంతు మేము చేస్తామని. మీరు యూత్, మీరు ఎలా ఏదైనా చేయగలుగుతారు, ఏ పనైనా చేయగలరు. ఎందుకంటే మీరు చేయగల సత్తా ఉంది, మీరు చేస్తే ఎనర్జిక్గా ఉంటుంది. ఒక్కసారి మీరందరూ కలిసి ఒక సెంటర్లో మీరు పర్యావరణం గురించి ప్రచారం చేయండి, ఎంతమందిలో మార్పు వస్తుంది. అప్పుడు మీరే హీరోలు, సోషల్ మీడియాలో మీరే హీరోలు. సో నేను చెప్పేది ఏంటంటే, మన వల్లే సమస్య వచ్చిందంటే మన వల్లే సొల్యూషన్ రావాలి. నేచర్ని కాపాడితే నేచర్ మనల్ని కింగు చేస్తుంది. ఇది భూమి మనది, మన బాధ్యత, మనమే నేచర్ని కాపాడాలి. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం నేచర్ని కాపాడితే నేచర్ మనల్ని, మన ఫ్యూచర్ జనరేషన్ని కాపాడుతుంది. ఓకే, ఈరోజు నుంచి మీరందరూ నేచర్ని కాపాడతారని భావిస్తూ అందరూ బాగుండాలని కోరుకునే మీ మిస్టర్ ప్రొఫెసర్ సుధాకర్. జై హింద్.